సినిమా గురించి మాట్లాడే ముందు ఒక మాట చదివా బాబు, పెళ్ళైన కుర్రోళ్ళు, పెళ్లి కావాల్సిన కుర్రోళ్ళు, మీకు ప్రతి ఒక్కరికి మనకి అందరికీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. పొరపాటును కానీ కాబోయే పెళ్ళాలి కానీ చెప్పేవంటే బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని చూపించాడు సినిమాలో. చాలా బాగుందండి సినిమా, చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అనిల్ రావుపూడి గారి సినిమాలు అన్నీ కూడా ఒక కామెడీ జోనర్లో, ఒక సెంటిమెంట్ జోనర్లో వస్తూ ఉంటాయి. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెంకటేష్ గారు అసలు నవ్వలేక చచ్చిపోతామండి. ఒకటే ముక్కలో చెప్పాలంటే ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి ఈ సినిమా చూస్తే. ఎందుకు చెప్పనా, ఆ ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఒక్కడికి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. కానీ పొరపాటుని కానీ గర్ల్ ఫ్రెండ్ గురించి కానీ మన భార్యకి చెప్పాం అనుకోండి, 65 అయిపోద్ది మనకి. 65 ఇంకా మామూలుగా ఉండదు. ఒక్కటే ఈ సినిమాకి వెళ్ళే ముందు ఆల్రెడీ గ్రూప్లో చాటింగ్లు నడుస్తున్నాయంట. ఆడవాళ్ళందరూ పేర్లు మార్చేసుకుంటున్నారంట. దీపిక బదులు దీపక్, రాహుల్ బదులు రాధిక అని చెప్పేసి. అలాంటి ఏం చేయకండి. ఒకటేంటంటే ఇందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది. వాడు నిజంగా చేసిన కామెడీ మామూలుగా లేదు. వాడు అసలు మీ ఫ్యూచర్లో మంచి యాక్టర్ అయిపోతాడు.